హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు లీలా మాధురి బ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మనం నెల్లూరు చేపల పులుసు ఎలా చేసుకోవాలనేది చూద్దామండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మెంతులు, ధనియాలు వేసి కాస్త దూరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నెలో ఆయిల్ వేసుకొని దాంట్లో మెంతులు, ఆవాలు వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి తర్వాత టమాటో కూడా వేసి బాగా వేగనిచ్చి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి కాసేపు మగ్గనివ్వాలండి. అవి కొంచెం మగ్గిన తర్వాత కారం వేయాలి. దాంట్లో మనకి తగినంత కారం వేసుకొని కాసేపు కలిపి మనం పెట్టుకోవాలండి. తర్వాత మనకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాంట్లో గొజ్జుని యాడ్ చేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపి ఉప్పు కారం చూసుకోవాలండి. కాస్త పులుసు మసలగానే ముందుగా కడిగి పెట్టుకున్న చేపలని అందులో వేసి కాసేపు ఉడకనివ్వాలండి. ఇలా ఉడికిన తర్వాత మేమైతే దీంట్లో వంకాయ మళ్ళీ మామిడికాయ రెండు కలిపి వేసుకున్నామండి. కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో ముందుగా మనం వేయించి పెట్టుకునే మెంతులు, ధనియాలు దాంతోపాటు తెల్లగడ్డ వేసి వేపాలండి. అంతే, చేపల పులుసు రెడీ.